నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏలూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. సో ఈ పర్యటనలో భాగంగా ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఏఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని గత సంవత్సరము నవంబర్ 1వ తారీఖున అక్కడ దీపం పథకం 2 ప్రారంభానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నప్పుడు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేరుస్తూ ఆ హామీలు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిలో పనులకు శ్రీకారం చుట్టారు. 8.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల భూమిని ఆలయ విస్తరణకు కేటాయించారు. మనం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాం. ఎప్పుడు దేవుడు భూముల్ని కొట్టేద్దామా, ఎప్పుడు దేవాలయ భూములు కొట్టేద్దామా, ఎక్కడెక్కడ మఠం భూములు ఉంటే కొట్టేద్దామా అని చూశారు. కానీ దేవుడు భూములు కొట్టేయడం చూసాము, కానీ దేవునికి రాష్ట్ర ప్రభుత్వం భూమికి ఇవ్వడం ఎక్కడైనా చూసామా? ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున 30 ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది. 30 ఎకరాల భూమితో పాటు అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో 8.7 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. 3.5 కోట్లతో ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మండపం నిర్మాణము. ప్రదక్షిణలు చేస్తారు కదా, ప్రదక్షిణలు చేసేదానికి అక్కడ వర్షం పడినా లేకపోతే కనుక ఎండ ఉన్న కాళ్ళు కాలిపోతాయని చెప్పి గత సంవత్సరం అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆలయ అర్చకులు కావచ్చు, ఆలయ బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొని వెళ్తే ఆయన ఖచ్చితంగా నేను దీన్ని చేసి చూపిస్తాను, నేను నా దృష్టిలో ఉంది ఇది, నేను ఖచ్చితంగా మీకు ఈ మండపం నిర్మాణానికి నేను సహకరిస్తానని చెప్పడంతో 3.5 కోట్లతో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రదక్షిణ మండపం ఏదైతే ఉందో మండపాన్ని కూడా నిర్మించబోతున్నారు. 3.7 కోట్లతో ఏఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన దారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో ఆలయానికి వెళ్ళే మార్గము గుంతలమయం అయిపోయిందని చెప్పి, సో ఆ రోడ్డు కూడా వేస్తానని చెప్పి అప్పట్లో మాట ఇవ్వడంతో సో మాట నిలబెట్టుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని పొగుడుతా ఉన్నారు. సో 1.5 కోట్లతో పొంగుటూరు అక్కవరం మధ్య గోతులమయంగా ఉన్న రహదారిని మరమ్మతులు చేశారు. సో ఈ విధంగా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉంటే సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డ్రామాకు తెరతీశారు. అదేమిటంటే పరదాలు 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 పరదాల రాణి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరదాలు కట్టుకుంటున్నారని అక్కడ మ్యాజిక్ డ్రైన్ అని ఒకటి వేస్తే నిన్నో మొన్న వేశారు. అది ఈయన అక్కడ చూడ్డానికి వెళ్ళాడు. చూడ్డానికి వెళ్తే జనాలు తొక్కేస్తారని అక్కడ అడ్డుగా ఒక గ్రీన్ కలర్ నెట్ ఒకటి కడితే దాన్ని పరదా అని చెప్పి వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పర్యటనలో జనాలే రాలేదని ఖాళీ రోడ్లకు నమస్కారం పెడతా పోతాన్నాడని చెప్పి జనాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారేనని, సో జననేత జగన్మోహన్ రెడ్డి గారని, పవన్ కళ్యాణ్ గారికి జనాలే రావడం లేదని చెప్పి ఏదో సోషల్ మీడియాలో అయితే కనుక ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. సో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పోల్చుకుంటూ సునకానందాన్ని అయితే పొందుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి జనాలు రావడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మరు. సో పవన్ కళ్యాణ్కి ఎంతమంది జనం వస్తారు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మందు పోయాలి, ఎన్ని ప్యాకెట్ల బిర్యానీ ఇవ్వాలి అని చెప్పి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడిగితే సాయంత్రం లెక్కాపత్రం ఇస్తాడు, ఎంత పెడితే ఎంతమంది వచ్చారని చెప్పి. సో 100 మందికి డబ్బులు ఇస్తే 50 మంది కూడా రారు, తిని వెళ్ళిపోతారా కానీ చూసేకి రారు. సో వీళ్ళేదో జన సమీకరణ చేసుకుని పెళ్లికి పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, సావుకు పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, కోర్టుకు పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, ఆఖరికి ఎయిర్పోర్టుకు పోయినా కూడా జన సమీకరణ బల ప్రదర్శన అని చెప్పి జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఉన్నారని చూపించుకోవడానికి వాళ్ళు నానా యాగి చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏలూరు పర్యటనలో ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకున్నారు. సో ఇక్కడ చూడండి, జనాలు రాకపోతే ఇన్ని కార్లు యాడ్ నుంచి వచ్చినాయి. సో నిన్న ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించినటువంటి విజువల్స్ అది ఒకసారి చూడండి. ఆయన ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ ఏదైతే ఉందో సో దాన్ని ఆయన అసలు మ్యాజిక్ డ్రైన్ అంటే ఏంది, ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి చూడడానికి వెళ్ళడం జరిగింది. చూడడానికి వెళితే అక్కడ ఇటువైపు బ్యానర్లో కట్టింటే అది పరదాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో జనాలే రాలేదంట. జనాలు రాకుండానే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ఉన్నారని చెప్పి చూస్తున్నారు. సో మ్యాజిక్ డ్రైన్, అసలు డ్రైనేజీలే లేవు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, డ్రైనేజీలే లేవు. ఈయన ఏదో మ్యాజిక్ డ్రైన్ అన్నాడు. అది అసలు మ్యాజిక్ డ్రైన్ అంటే ఏంది, అది ఎట్లా పనిచేస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళనే అడిగి తెలుసుకుంటున్నాడు.
చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ కట్టారు. ఎందుకు కట్టారంటే ఈ మ్యాజిక్ డ్రైన్ ఏదైతే ఉందో అది కొత్తగా వేశారు, అది తొక్కేయకుండా అటువైపు నుంచి జనాలు ఇక్కడ వచ్చి తొక్కేయకుండా వేస్తే దాన్ని పరదాలు కట్టారని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో పరదాలు ఎవరు కట్టుకున్నారు? ఆఖరికి పులివెందలకు వెళ్ళాలన్నా, సొంత నియోజకవర్గానికి వెళ్ళాలన్నా, సొంత నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా అవినాష్ రెడ్డి జన సమీకరణ చేయకపోతే జనాలు రానటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనాలు రారు అని చెప్పి ఏదో సునకానందాన్ని అయితే పొందుతూ ఉన్నారు. సో ఎవరికి జనాలు వస్తారు, ఎవరికి జనాలు రారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరికి ఎన్ని సీట్లు రాలేదు అనే విషయము జనాలకు తెలుసు. సో సిద్ధం 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 అని సభలు పెట్టుకొని గత ఎన్నికలకు ముందు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు పెట్టి ఊర్లలో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్ని, లారీలు, కార్లు అన్నీ తీసుకెళ్లి సిద్ధం సభలను పెట్టి లక్షల సంఖ్యలో జనాలను పోగేసి మేమే గెలుస్తున్నాం, సిద్ధమా సిద్ధమా అంటే ఏమైంది? సో డబ్బులు తీసుకొని బిర్యానీనో లేకపోతే క్వార్టర్ బాటిల్ ఇస్తే డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తారే కానీ ఓట్లు వేయరు, ఆ ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇక ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పబోతారంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఎక్కువగా వస్తున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకు పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళకి జనాల పిచ్చి పట్టిపోయింది. సో మీకు అవసరము వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు పులివెందులకు వస్తే ఎంతమంది జనాలు వస్తారు అనేది ఒకసారి పాత వీడియోలో చూసుకోండి. ఎలక్షన్లప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది జనాలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనాలు వస్తారు అనేది. మీకు వచ్చే జనాలకు బండికి పెట్రోల్ పోయాలి, వానికి పెట్రోల్ పోయాలి, బీరీ పోయాలి, బిర్యానీ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులతో వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళు హోటల్లో భోంచేసి వచ్చేటువంటి జనం, స్వచ్ఛందంగా వచ్చే జనానికి బలవంతంగా బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేసేదాన్ని పోల్చకండి. అలా పోల్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేంత జనాల్లో పావు వంతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రారు. ఎలా వస్తారో ఆ జనాలు అనేది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడిగితే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే నియోజకవర్గ ఇన్ఛార్జీలు గడగడగడ వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ జన సమీకరణ చేయలేక, ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక వాళ్ళు అసలు అందుకే రాష్ట్రంలోనే ఉండడం లేదు. అసలు మాకు టికెటే వద్దు స్వామి, ఈ జన సమీకరణ వద్దు, ఈ బల ప్రదర్శన వద్దు, మాకు టికెటే వద్దు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి జనాలు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు, వాస్తవంగా వాళ్ళ క్యాడర్ కూడా నమ్మదు. ఏదో సునకానందం పొందడానికి ఆ వీడియోలు అయితే వేసి తిప్పుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.